ప్రస్తుతం మనం డిజిటల్ రంగంలో దూసుకుపోతున్నాము. మరి ఈ డిజిటల్ రంగంలో దూసుకుపోవాలి అంటే ఎలాంటి నేర్చుకుంటే కోర్సెస్ కానీ, ఏవైనా జాబ్స్ కూడా ఎట్లా ఉంటాయి? వీటిలో సాలరీస్ ఎట్లా ఉంటాయి? ఇవన్నీ మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పూర్ణచంద్రారెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది పెద్ద ఎత్తున దూసుకుపోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. మరి దీంట్లో జాబ్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి సాలరీస్ ఎట్లా ఉంటాయి? దాని గురించి మా ప్రేక్షకులకు వివరించండి. సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఏంటి, ఈ కోర్స్ నేర్చుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ అనే దాని గురించి తెలుసుకుంటే, ఒక బిజినెస్ని ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ తీసుకొని వచ్చి ఆ బిజినెస్కి కస్టమర్స్ ఎలా తీసుకొని వస్తాము అనే దాన్ని గురించి మొత్తం డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఒక ప్లేస్లో ఒక బిజినెస్ ఉంది అని చెప్పి ఇంటర్నెట్ త్రూ జనాలకి అవగాహన తెప్పించి ఆ బిజినెస్కి కస్టమర్స్ని ఎలా రాబట్టుకోవాలి అనేది డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది. సో ఇందులో జాబ్స్ అనేది ఎవరికన్నా ఈజీగా దొరుకుతుంది. అంటే ఈజీగా చాలా ఈజీగా. ఎందుకంటే దిస్ కోర్స్ ఇస్ వెరీ ఈజీ టు లెర్న్. సెకండ్ ఏంటంటే ఎనీబడి విత్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ క్యాన్ లెర్న్. ఓకే, దీంతో ఆ డిగ్రీ ఈ డిగ్రీ అని సంబంధం లేదు. సో కొన్ని కేటగిరీస్ మాట్లాడుకుందాం. కొందరికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్ అయినా కూడా యూ క్యాన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. కొందరికి ఏముంటుంది అంటే అగ్రికల్చర్ తీసుకుంటారు, అగ్రికల్చర్ సైడ్ జాబ్స్ చాలా తక్కువ, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ సెట్ అవుతుంది. కొందరు ఉంటారు వాళ్ళకి ఎలా అంటే డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఉంటారు, అలాంటి వాళ్ళకి బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ స్కిల్ బేసిక్లీ. ఇక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వాట్ ఆర్ యూ లెర్నింగ్, హౌ డూ యూ బేసిక్లీ ప్రమోట్ అ బిజినెస్ అండ్ గెట్ కస్టమర్స్ అనే దాని గురించి నేర్చుకుంటారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ కాబట్టి మీరు ఎలాంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా యూ కెన్ ఈజీలీ లెర్న్. అంటే కోర్స్ అనేది ఎన్ని నెలలు ఉంటుందా? సో జనరల్ గా ఈ కోర్స్ మీరు ఆన్లైన్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. మన ఛానల్లో కూడా వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ విచ్ వీ హ్యావ్ అప్లోడెడ్. అక్కడి నుంచి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. లేదు అంటే యూట్యూబ్లో, యుడెమీలో, లేదంటే అమీర్పేట్లో వీ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వేర్ యూ కెన్ లెర్న్. చాలా ఉన్నాయి. సో జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఒక 3 months కోర్స్ మినిమం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది 3 to 4 months డ్యూరేషన్. మీరు డెడికేటెడ్గా డైలీ ఒక 1.5 hours to 2 hours స్పెండ్ చేస్తే మీరు సొంతంగా నేర్చుకోగలుగుతారు. ఇట్స్ వెరీ ఈజీ. అంటే దీనికోసం ఇంగ్లీష్ ఏమైనా నేర్చుకోవాలి? ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ అండి. బేసిక్ అంటే ఎలా అంటే మీకు ఒక 8th class ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. 8th class ఇంగ్లీష్ అంటే వాట్ ఈస్ వాట్ 8th class ఇంగ్లీష్ అండ్ బేసిక్ కంప్యూటర్స్ అంటే ఇంటర్నెట్ ఎలా వాడాలి, ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మినిమం నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే లాస్ట్ ఒక 10-15 years గా ఎవరైతే జనరేషన్ ఉన్నారో లాస్ట్ 20 years గా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో ఎవ్రీబడి ఈజ్ ఆన్ సోషల్ మీడియా, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ వీడియోస్, ఎవ్రీబడి నో హౌ టు అప్లోడ్ వీడియోస్, డౌన్లోడ్ వీడియోస్. ఆ బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది. సో ఎవ్రీబడి కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ దిస్ ఎరా. వెన్ ఇట్ కమ్స్ టు జాబ్స్ అండి, the starting salary of a digital marketer is somewhere between 22,000 to 25,000. ఒక మంచి కంపెనీలో ఫ్రెషర్ కోసమే ఒక 22,000 స్టార్ట్ అయ్యేది. బాగుంది కూడా. సో ఇట్స్ గుడ్. అంటే ఇనిషియల్ గా మీరు మీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే 22,000 ఇస్ గుడ్. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ ఇబ్బంది ఉన్నాయి, చాలా ఇబ్బంది ఉంది. ఒకవేళ వాళ్ళ జాబ్ దొరికినా కూడా వాళ్ళ స్టార్టింగ్ సాలరీ కూడా 20-25 ఉంది. అలా మీరు ఇంజనీరింగ్ చేయకుండా నాన్ కోడింగ్, ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ నాన్ కోడింగ్ సబ్జెక్ట్. పని లేకుండా సింపుల్ గా మీరు ఏంటంటే ఉన్న టూల్స్ ని ఎలా వాడి మీరు మార్కెటింగ్ చేస్తారనే దాని గురించి ఉంటుంది. సో ఇట్స్ అ నాన్ కోడింగ్ సబ్జెక్ట్. నాన్ కోడింగ్ సబ్జెక్ట్ లో మీకు స్టార్టింగ్ 22,000, 25,000 ఇస్ రియల్లీ గుడ్. అండ్ జాబ్ రోల్స్ గురించి మాట్లాడదాం. సో ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే యూ కెన్ అప్లై ఫర్ డిఫరెంట్ జాబ్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ SEO అని ఒక జాబ్ రోల్ ఉంది. We have something called PPC executive. That's a good job role. WordPress website developer అనే ఒక జాబ్ రోల్ ఉంది. Then we have Shopify developer. అలా డిఫరెంట్ జాబ్ రోల్స్ కోసం ఒక్క కోర్స్ నేర్చుకుంటే యూ కెన్ అప్లై ఫర్ మోర్ దెన్ 33 డిఫరెంట్ జాబ్ రోల్స్. అంటే జస్ట్ ఇమాజిన్ 3 months లో యూ విల్ బి ఇన్ అ పొజిషన్ టు అప్లై ఫర్ 38 కూడా చాలా తక్కువే అండి. 3 months. ఇప్పుడు వేరే కోర్స్ మీరు తీసుకుంటే అట్లీస్ట్ ఆ కోర్స్ లో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుని 6 months 6 months మినిమం. ఇక్కడ ఏంటంటే 3 months లో కోర్స్ మీరు నేర్చుకుంటున్నారు, ప్లస్ ఇన్స్టెంట్లీ అంటే ఈజీ కోర్స్ కాబట్టి ఇన్స్టెంట్ గా మీరు జాబ్స్ అప్లై చేయొచ్చు. సో సాలరీ పరంగా ఇట్స్ రియల్లీ గుడ్. 22,000 to 25,000
జాబ్ రోల్స్ దేర్ ఆర్ 33 డిఫరెంట్ జాబ్ రోల్స్ యూ కెన్ అప్లై. అవును. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. Hmm. అండ్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కెన్ అప్లై. ఈవెన్ హౌస్ వైఫ్ నేను సజెషన్ చేస్తానండి. టైం పాస్ అనుకోవచ్చు, లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, లేదంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని దే క్యాన్ ఎర్న్ అట్లా. సో ఒక్క డిజిటల్ మార్కెటింగ్ మీరు కోర్స్ నేర్చుకుంటే స్టూడెంట్ ఫ్రెషర్గా జాబ్ రోల్ యూనో, ఒకవేళ మీరు స్టూడెంట్ అయి ఉన్నారు, మీకు జాబ్స్ కావాలా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు హౌస్ వైఫ్ ఉన్నారు, మీకు ఇంట్లోనే కూర్చొని యూ వాంట్ ఎర్న్ మనీ, యూ క్యాన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. లేదు అంటే యూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు బిజినెస్, ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి. బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీరు పెట్టుకోవచ్చు. సో యూనో ఇట్స్ ఎండ్ టు ఎండ్ థింగ్. ఒక్క కోర్సు అన్ని లాభాలు, ఆఫర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అంటే అదే కదా మరి. ఇప్పుడు దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ అండి. సో ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో మన యూట్యూబ్ ఛానల్లోనే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మీరు ఫ్రీగా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మన సొంత ఛానల్లోనే ఉంది. సో యూనో యూ కెన్ స్టార్ట్. అన్ని దారులు మీరు చూపిస్తున్నారు. లేదు మీరు యూట్యూబ్ లో కొన్ని రోజులు చూసారు, మీకు డౌట్స్ మరి ఎక్కువ ఉన్నాయి, యూ కెన్ ఎన్రోల్ ఫర్ సమ్ కోర్స్. ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ అండ్ కోర్సెస్ గురించి అడిగితే జనరల్ గా కోర్స్ ఫీజ్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్ బిట్వీన్ 10,000 to 30,000 అండి. మార్కెట్ లో జనరల్ గా అడుగుతుంటారు, సార్ కోర్స్ ఫీజు ఇంత చెప్తున్నారు, అంత చెప్తున్నారు, ఎంత వరకు ఇవ్వచ్చు అని అడుగుతుంటారు కదా. సో ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, నాలెడ్జ్ బట్టి, స్కిల్ సెట్ బట్టి 10,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 30,000 వరకు ఉంటుంది ఫర్ 3 months డ్యూరేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, మరి మీరు ఫ్రీగా అప్లోడ్ చేశారు కదా, మీకు ఎట్లా చేసామండి. ఇట్స్ జస్ట్ యునో అన్ అవేర్నెస్ ఫర్ స్టూడెంట్స్. సో అంటే ఒక యూత్ కి మంచి దారి చూపించే డైరెక్షన్ లో మంచి నిర్ణయం ఇది కూడా మీరు. థ్యాంక్ యూ సార్. షూర్ అండి, థ్యాంక్ యూ.